వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ప్రయత్నాన్ని చూస్తున్నారు, మేము పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. మాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి చాలా చిన్నది, మా ఖర్చులు చాలా పెద్దవి. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్థికంగా మీ సహాయం అన్నది నాకు చాలా అవసరము. మీలో ఎవరైనా నాకు ఆర్థిక సహాయం చేయాలి, డబ్బు పంపాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఈ అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి మాకు చాలా విలువైంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డబ్బు పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని తప్పకుండా కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఎందుకు అంటే నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరూ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరేంది? వీరబాబు అన్న. వీరబాబు గారు, ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం అన్న బాబు. ఏంది పరిస్థితి? పిఠాపురం ఎన్నికలు వచ్చినాయి, మొత్తం మళ్ళీ జోష్ మొదలైపోయింది. కూటమి ఒకవైపు, ఒకవైపు వైసీపీ. ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవ్వడానికి అందరూ వస్తారన్న ఓటు కోసం. అప్పుడు దాకా ప్రజలు ఎవరికి గుర్తురారు, అప్పుడప్పుడు వస్తారు. అన్ని జెండాలు కలుపుకుంటారు, భుజం మీద వేసుకుంటారు, వచ్చి ఓటు అడుగుతారు, అన్నీ మామూలే. కానీ ఓటర్ ఎప్పుడు మనసులో ఎవరికి ఓటేలో డిసైడ్ అయి ఉంటారు, వాళ్ళకి మాత్రం ఓటేస్తారు అంతే. సరే, ఇప్పుడు ఓటర్ గురించి, ఆ మనసు గురించి, ఆ డెసిజన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఓటరు, మీ మనసులో డెసిజన్ ఏంటి? నా డెసిషన్ ఏంటంటే, పిఠాపురం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ గారు గెలుస్తున్నారు, ఎంపీగా సునీల్ గారు గెలుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నారు. సరే, వంగా గీత గారి గురించి మనం మాట్లాడితే, ఒక ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు, ఆమె పాలన కూడా చూశారు, ఆమెకు ఒక మంచి పేరుంది ఇక్కడ. కాకపోతే అగెనిస్ట్ పార్టీ పవన్ కళ్యాణ్ కదా. మరి నిజంగానే వంగా గీత గారు పవన్ కళ్యాణ్ని ఓడించగలరా? ఓడిస్తారన్న. ఓడిస్తారు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఓడించడానికి ఓటు ప్రజలు వేసి ఓడిస్తారు, మేడం గారు ఓడించరు. మేడం గారు ఓటేసి పవన్ కళ్యాణ్ ఓడిస్తారు. సినిమాలు వేరు, రాజకీయం వేరు. ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో, భవిష్యత్తులో ప్రజలు ఎలా బాగుంటారని ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. కానీ మొన్న వచ్చిన కూటమి వచ్చిన మేనిఫెస్టో మొన్న వరకు వికలాంగులకు 6,000 అన్నారు, వృద్ధులకు 4,000 అన్నారు. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మేనిఫెస్టో మారిపోయింది. పిఠాపురం గోల్డెన్ టెంపుల్ కట్టిస్తారు, అవి కట్టిస్తారు, ఈ కట్టిస్తారు అన్నారు. పేదోడికి ఇళ్ల స్థలం ఇస్తాను, హౌసింగ్ లోన్ ఇస్తాను, అవి కట్టిస్తాను, ఈ కట్టిస్తాను, ప్రజల విద్యా విధానం మారుస్తాను, ఆరోగ్యంగా హాస్పిటల్ మారుస్తానని చెప్పాలి. కానీ ఏది ఉంటే పడితే ఏది మాట్లాడేసి ఏది ఉంటే రేపు పొద్దున మాట్లాడింది సాయంత్రం గుర్తుందో, సాయంత్రం మాట్లాడింది రేపు గుర్తుండదు. నిన్న ఏం మాట్లాడడం, నిన్న ఈ జెండాతో పొత్తు కలుపుకున్న వాళ్ళు తెలుదో, రేపు ఏ పార్టీ వచ్చి ఈ పార్టీలోకి వెళ్తుందో తెలియదు. ఇవన్నీ అవసరం లేదని ఆల్రెడీ ఓటర్ ఫిక్స్ అయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పాలనంతా ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఓటర్ ఫిక్స్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మహిళలు ప్రతిపక్ష పార్టీ. మహిళలు ఎవరికైతే ఓటేస్తారో అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పబ్లిక్లో అందరు ఓటర్లో మహిళలు అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత గారు చాలా బెస్ట్ క్యాండిడేట్ అండి. మాకు ఎంత అదృష్టం అంటే, ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మా వంగా గీతా విశ్వనాథ్ గారు వస్తున్నారు. ఇప్పుడు కూడా అండి వంగా గీతా విశ్వనాథ్ గారు నాకు అక్కడ ఆ నియోజకవర్గ పోటీ చేయి, ఈ నియోజకవర్గ పోటీ అని ఆవిడకు ఉండదండి. ప్రజలు ఆక్షించారండి ఆవిడ మాకు వచ్చి పోటీ చేస్తే బాగుంటుందని. అంతేకాని నియోజకవర్గాన్ని ఎంచుకోదండి ఆవిడ. అలా అక్కడికి వెళ్ళి పోటీ చేయాలి, అక్కడ నా సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి, అక్కడి ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఉన్నాయి, ఆవిడ ఇప్పుడు అనుకోదండి. ప్రజలు ఆవిడ మాకు ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టంగా పిఠాపురం ఇప్పుడు కూడా భావిస్తుంటుందండి. కాకపోతే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, ఒక కొత్త వ్యక్తి పవన్ కళ్యాణ్, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము. పాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినాము, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాము, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇద్దామంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా అభిమానం అండి. హీరో ఊరికే అండి. ఇప్పుడు నాకు కూడా అభిమానం, హీరోగా అభిమానం అంతే. పరిపాలన విధానం ఆయన సెట్ కాదండి, చేయలేరు విధానం. ఇప్పుడు ఆయనకున్న సినీ ఫీల్డ్ కానీ, ఆయనకున్న ఆవాలు కానీ, ఇలా ప్రజల్లో చిన్న విధుల్లో ప్రజలు ఇమ్మలేరండి. ఏదో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఏదో రాజకీయం కోసం అని చెప్పి అలాగా ఆశపడుతున్నారు. కానీ ప్రజల సంక్షేమ పాలనలో కూడా విధానాలు కానీ కష్టాలు కానీ తెలియదండి. మాటలు వేరండి, చేతలు వేరండి. అవన్నీ అయ్యి పనులు కాదు అసలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో వైసీపీ కంటే ఎక్కువ ఫ్రీలు పెట్టారు. ఓకే, ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫ్రీలు అన్నారు కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు ఎక్కువ ఉన్నారండి, లేదంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు? పేదలు ఎక్కువ ఉన్నారు కదండి. పేదోడు ఎప్పుడు కూడా మాకు ఇది కావాలి, అది కావాలి అనడండి. నిజంగా దేశంలో పేదోడు దోషించి పడుతున్నాడు. ఇప్పుడు ఒక డబ్బున్నవాడు మరింత డబ్బున్నవాడు అవుతుందంటే దాని పేదోడే కారణం అండి. డబ్బున్నవాడు సంపాదించుకోవాలి, దాచుకోవాలి, ఇది కానీ పేదోడు అవన్నీ ఎత్తే తీసుకుంటాడండి, లేదంటే తీసుకోలేడు. కానీ పేదోడు పట్టణాలు ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో కూడా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకున్నారండి. ఎవరికి ఏం కావాలి, ఏం చేయాలి. ఒక పేదోడు పెద్దోడు అవ్వాలంటే విద్యా విధానం, ఆ పిల్లలకి చదువు పంపిస్తే రేపు ఫ్యూచర్లో ఒక ఇంట్లో ఒక ఇంజనీరు, ఒక ఇంట్లో ఒక డాక్టరు,
ఒక ఇంట్లో పోలీస్, ఇలా ప్రతి విద్యతో డెవలప్ అవడం వల్ల ఏంటంటే ఈ రోజున్న పేద కుటుంబం రేపు పేద కుటుంబం కింద ఉండదండి. ఒక విద్యావేత్త ఒక ఇంట్లో వచ్చారంటే ఆ ఇల్లు పేద నుంచి వెలుగులోకి వస్తుంటూ జరుగుతూ ఉంటుంది. నిజంగా విద్యా వ్యవస్థ మారిందా? మారిందండి, సూపర్. మొత్తం దేశంలో మొత్తం పోల్చుకుంటే మా ఏపీలో టాప్లో ఉందండి. సూపర్ కేరళని కూడా వెనక్కి నొక్కేసి. సూపర్. ఒక ట్యాబ్ల విషయంలో కానీ ఒక పక్క టెక్స్ట్ బుక్ ఉంటుందండి. నేను చదువుకున్నానండి, నాది 2010-11 10th క్లాస్ నాది. ఆ టైంలో మాకు అంటే టెక్స్ట్ బుక్లు ఉండేవి. ఆ టెక్స్ట్ బుక్లకి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లు తేడా అండి. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లో ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఒక పక్క తెలుగు మీడియం ఉంటుందండి. మంచి సిలబస్ ఉంటుంది. విద్యా విధానం కూడా మారింది. డెస్క్లు కానీ, బెంచెస్ కానీ, భోజనాలు కానీ, షెల్టర్స్ కానీ. వర్షం పడిందండి ఒకప్పుడు, ఇప్పుడు వర్షాలు గట్ట కూడడం కానీ సూపర్గా ఉన్నాయి. స్కూల్స్ కూడా మొత్తం టోటల్గా ఉన్నాయి. విద్యా విధానం అంటే ఇలాగే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ చూసే మిగతా అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. అది ఆ కూటమి కూడా తెలుసు. కూటమి కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గెలిచారు. అదే ప్రజా పరిపాలనలోని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉన్నప్పుడు వీళ్ళందరూ కూటమిగా రావడం ఎందుకండి? ఆ వ్యతిరేకత కూడా వీళ్ళకే పడతాయి కదా. సింగిల్ పోటీ సీఎం అయిపోవచ్చు కదా. కానీ ఒక విషయం ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు రావడం పిఠాపురానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏందో చూపించకుండా ఎవరో కొంతమందిని కలిసి ఏదేదో మాట్లాడించడము, దాన్ని ఫాల్స్గా ఒక ప్రొపగెండా చేయడము, ఇది కూడా నడుస్తుంది. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఏమైనా కుట్రలో భాగమా ఎట్లా? కుట్రలో భాగండి. కొన్ని ఛానల్ ఉన్నాయండి, యూట్యూబ్ ఛానల్. అటు పేరు కూడా చెప్తాను. పేర్లు ఎందుకులేండి, కానీ అదేంటంటే అది జర్నలిస్ట్ సంబంధించింది కదండి. అంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, జనసేన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం జనసేనకి ఫ్యాన్స్ కానీ జనసేన నాయకులు కానీ ఏదైతే చెప్తారో అదే యూట్యూబ్లో చూపిస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన రోజులు ఉన్నాయి. కాకపోతే గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్లో దిగితే నేను అట్లా చేయకుండా కామన్ పబ్లిక్ రియాక్షన్లు తీసుకుంటా. నా పని అది మిక్స్డ్ ఉంటాయి. కొంతమంది వాళ్ళకంటారు, కొంతమంది వీళ్ళకంటారు. కానీ వాటిని ట్యాంపర్ చేసి ఒకే రూపంలో చూపించడం అది రాంగ్ కదా. అవును సార్, అలాగే అది పిఠాపురంలో చాలా జరుగుతుంది. పిఠాపురంలో యూట్యూబ్లో చూసినంతసేపు ఓటింగ్ అవ్వదండి. ప్రజలకు తెలుసు. మనం ఆల్రెడీ హైదరాబాద్లో చూసామండి. బీజేపీ మద్దతు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదైనా చూసాం. బరిలెక్క కూడా చూసాము. యూట్యూబ్ వేరండి. సినిమా చూస్తున్నాం ఆ 3 గంటలు వాళ్ళు ఊహకల్లాపోతాం. కానీ మళ్ళీ ఇంటికి వచ్చినా మన పనులు మానయ్యే. ఇది కూడా అంతే అండి. పవన్ కళ్యాణ్ 4 రోజులు ఊపుతారు. ఈ రోజు అవసరం పులోమని బొల్ల మీద కేకలేసి చిరిగిపోతారు. వాళ్ళు ప్రజల కష్టాలు ఏంటి, ప్రజలకి ఏం చేయాలి వీటన్నదే ఒక అవగాహన ఉండాలండి. ఇప్పుడు వచ్చి ఆయన సామాన్య మానవుడు కలిసి ఇది చేస్తామని చెయ్యట్టుకుని చెప్పిన రోజులు లేవండి. కారులో వెళ్ళిపోవడం, చెయ్యి ఊపడం, ఆ పక్కన వాళ్ళందరూ తోసిపోవడం తప్ప ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓటర్లకు వచ్చినప్పుడే ఇది అవ్వలేదు. ఒకవేళ ఎమ్మెల్యే కలిసినప్పుడు సామాన్య మానవుడికి ఎప్పుడు అందుబాటులో ఉంటారండి? ఫైనల్ ప్రశ్న షార్ట్లో చెప్పండి, ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు ఇక్కడ ఎమ్మెల్యేగా వంగా గీత గారికి, కాకినాడ ఎంపీగా సునీల్ గారికి అండి. థ్యాంక్ యూ బ్రదర్.